ఫ్రెండ్స్, తిక్కా 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 పేరు బాగుంది కదా. సో ఇంతకీ ఎవరికి తిక్కుంది? ధరమ్ తేజ్ గారి తిక్క ఏ రేంజ్లో మనల్ని ఎంటర్టైన్ చేయబోతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే సినిమాలో మ్యూజిక్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది అండ్ సినిమా ఎలా ఉండబోతుంది, సో ఈ విషయాలన్నీ మనందరితో డైరెక్ట్గా షేర్ చేసుకోవడానికి హీరో సాయి ధరమ్ తేజ్ అండ్ తిక్కా హీరోయిన్ లారిసా మనతో ఉన్నారు. మరి మొత్తం లేట్ చేయకుండా వాళ్ళతో చిట్ చాట్ స్టార్ట్ చేద్దామా? హాయ్ హాయ్ లారిసా. హాయ్. హలో సుప్రీం హీరో. సో మీ నుంచి తేజు మూవీ వస్తుంది అంటే అది ఖచ్చితంగా హిట్. అదేం లేదు, అలా ఒక ప్రింట్ పడిపోయింది. ఏదో ఫార్మల్ గా ఇంటర్వ్యూ చేయాలి, నేనేదో యాంకర్ని కాబట్టి 4 క్వశ్చన్లు అడగాలి, మీరు ఆన్సర్ చేయాలి అని తప్ప ఆడియన్స్ మనసులో ఒక స్టాంప్ పడిపోయింది. మీ నుంచి ఒక హిలేరియస్ కామెడీ, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, సినిమాకి వెళ్తే మినిమం గ్యారంటీ, అలా స్టాంప్ పడిపోయింది. అందులో హ్యాట్రిక్ జోష్ లో ఉన్నారు. సో నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుంది అన్నది మాకు ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వాట్ అబౌట్ తిక్కా? ఇట్స్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. వాట్ ఎవర్ దే హావ్ గివెన్ us, let it be మై ముందు మూవీ రిజల్ట్స్ కానివ్వండి, ఇట్స్ ఆల్ బీన్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ పీపుల్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండి. అండ్ కీపింగ్ ఆల్ దట్ అసైడ్, డన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అన్నీ చేశాను. దిస్ టైమ్ యూర్ ట్రైంగ్ ఫర్ అ యూత్ఫుల్ ఎంటర్టైనర్. సో కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ దే విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ఇట్. ఎందుకంటే వాళ్ళందరి జీవితంలో ఒక బ్రేకప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కనెక్టివిటీ మీద ఐ థాట్ దిస్ సబ్జెక్ట్ ఇస్ ఒక పాయింట్. కాలేజ్ స్టూడెంట్స్ లైఫ్ లో ఒక బ్రేకప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఆ బ్రేకప్ మీ లైఫ్ లో ఉంది? నాకు బ్రేకప్ కాదని హార్ట్ బ్రేక్ అయితే చాలాసార్లు అయినా. హార్ట్ బ్రోకర్ అయితే చాలాసార్లు. ఎందుకంటే నాకు ఇనిషియల్ స్టేజ్లోనే కట్ ఆఫ్ అయిపోయింది. అది అక్కడ రిలేషన్షిప్ దాకా వెళ్ళేది కాదు. మరేం మాట్లాడుతున్నావు లారిసాకి అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అబౌట్ లవ్ ఫెయిల్యూర్స్. She understands me. She's very intelligent. She catches అలా పట్టేస్తుంది. Very nice. So Larissa, what about Telugu industry and say something about your first project, Tikka? I'm very grateful for the opportunity that my producer, when he saw me, that when I got the narration, everything, I felt really like special to do a movie. Okay. And yeah, I'm feeling very blessed. I'm feeling very grateful. It's incredible. It's a very nice industry. Okay. So Tikka, Teju garu, తిక్క అన్నది టైటిల్ గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు థాట్ స్క్రిప్ట్ విన్న తర్వాత, because he's Tikka, you know. That's why. Is it true? Thank you so much. చెప్పా కదా అన్నీ అర్థమైపోతుంది అని. సో అంటే మాకు జనరల్ గా తిక్క అని టైటిల్ వినగానే నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది. తిక్క కూడా చాలా పెద్ద అయింది. సో ఆ లెక్క ఏంటి? ఆ తిక్క టైటిల్ ఎందుకు వచ్చింది? చాలా సింపుల్ అండి. బేసిక్లీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వన్స్ దే హర్డ్ ద స్క్రిప్ట్, they thought Tikka is the right apt title for this film, and because it's about a journey of a guy who's breakup అయిన తర్వాత తను ఒక చిన్న పార్టీ జరుగుతుంది. ఆ పార్టీ జరిగిన తర్వాత ఏం చేశాడు, సో దట్ డిడ్ హీ గెట్ ద గర్ల్ బ్యాక్ ఆర్ డజంట్ గెట్ ద గర్ల్ బ్యాక్ అని చెప్పేసి ఉంటుంది. సో సిచ్యువేషన్స్ అండ్ ఎపిసోడ్స్ ఇన్ ద ఫిల్మ్ చాలా కొద్దిగా క్రేజీనెస్తో కూడి ఉంటుంది. సో అందుకోసం చెప్పి తిక్క అని చెప్పి యాప్ టైటిల్ అనుకొని ఫిక్స్ చేశారు. సో క్రేజీ అన్నారు, ఏ టైప్ ఆఫ్ క్రేజీనెస్ ఉంటుందంటారు? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రియాక్ట్స్ పర్టికులర్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో హీరో అనేవాడు హౌ డి టేక్ ద బ్రేకప్. సో ఇట్స్ అబౌట్ దిస్ గైజ్ ఎమోషన్ త్రూ అవుట్ అండ్ అంటే తను హీ లాస్ట్ హిజ్ లవ్ ఆఫ్ హిజ్ లైఫ్. సో దానికి ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు, ఏం చేసామని చెప్పుకుంటారు. ఓకే. సో నైస్. బ్రేకప్స్ అనేసరికి అందరూ బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్. లేదు, జనరల్లీ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక టైంలో ఒక బ్రేకప్ అనేది డెఫినెట్ గా ఉండాల్సిందే. అంటే చాలా సింపుల్ అండి. నేను ఇప్పుడు దాకా చేసిన స్క్రిప్ట్స్ అన్నిట్లో దే బీన్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక మంచి ఒక సెంటిమెంట్, ఎమోషన్. దీంట్లో ఎమోషన్ కంటే మోర్ ఇట్స్ అబౌట్ ద సిచ్యువేషన్స్ విచ్ ఆర్ రియలీ కామిక్ అండి. అండ్ అందరి జీవితంలో ఒక బ్రేకప్ అనేది ఉంటుంది. అది ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటని చెప్పేసి ఐ హోప్ దే గెట్ కనెక్టెడ్ టు ఇట్. So Larissa, do you have any breakup in your life? In my life. So yeah. Yeah. Okay. But I'm not Tikka as him. And why are you pushing the question on to me? They asked you whether you have any breakup. I had, yeah. Yeah, that's it. Yeah, okay. Say something. But so what is your feeling when you broke up? So did you do something like Tikka? No, that's what I say. I'm not Tikka like him. That's why. Okay.
But because I'm very, even in the movie, I got really relate to the character because she's very sensitive, she's very emotional and very romantic, right? Am I right? క్వశ్చన్ బాగా డైవర్ట్ చేస్తారు. సో ఎందుకు తిక్క 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 ఖచ్చితంగా తేజు తిక్కుంది అని అంటుందంటే ఎందుకు తను అలా ఫిక్స్ అయింది? Basically, on set, we had a lot of characters, like Saptagiri Anna, Rajendra Prasad garu, Satya, so అండ్ తాగుబోతు రమేష్ అని వెనల్ కిషోర్ అన్న ఎలా ఉండేదంటే నాకు ఎంతమంది యాక్టర్స్తో ఉన్నప్పుడు దిస్ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఆ ఎనర్జీతో పాటు నేను కూడా కొద్దిగా హైపర్ అయిపోయి వీ స్టూడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ దెన్ తను వచ్చేసి మాకు డైలాగ్ పేపర్ ఉండదు, మాకు లరిస్సా ఉంటుంది. సో డైలాగ్స్ మర్చిపోయినా కానీ తను మొత్తం అందరు డైలాగ్స్ చెప్పేస్తుంది. అంటే పాపం తనకి లాంగ్వేజ్ రాదు. సో షీ యూస్ టు బి వెరీ కీన్ ఆన్ లిస్నింగ్ టు ద డైలాగ్ అండ్ తను రియాక్ట్ అవ్వాలంటే ఏ టైం ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పి తనకు తెలియదు. అంటే మనకు మాడ్యులేషన్ ఉంటుంది, తనకి మాడ్యులేషన్ ఇవన్నీ ఐడియా ఉండదు, తెలుగు మాడ్యులేషన్ వరకు. సో తను మొత్తం డైలాగ్ అంతా చదివేసుకొని రెడీ చేసుకుని షీ యూస్ టు రీడ్ ఎవ్రీబడీస్ డైలాగ్స్, ఫ్రమ్ హర్ డైలాగ్, మై డైలాగ్, సప్తగిరి అన్న డైలాగ్, సత్యాస్ డైలాగ్, రాజేంద్ర ప్రసాద్ డైలాగ్, అందరు డైలాగ్ గుర్తుంటుంది తనకి. సో మేము ఎప్పుడైనా మర్చిపోయినా కానీ లరిస్సా ఈ డైలాగ్ తర్వాత ఏంటి అని అంటే షీ యూస్ లైక్ 1 minute ఫస్ట్ నుంచి చెప్పుకుంటే అలా వచ్చి ఓకే స్టాప్ దేర్. సో షీస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ మెమరీ అనుకోవచ్చు. సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్? She's like I said, she's very sweet. She loves so much Aditya, and she's like, she came from a good family, and she has that love, in her. Affection. Yes, that love, affection, and she's romantic. Like she has a good heart. సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఒక కాలేజ్లో ఎప్పుడైతే హార్ట్ బ్రోకెన్ అయిందో ఆ తర్వాత ఉండే ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్, అమ్మాయిలు తిట్టుకోవడము, తర్వాత తాగేసి గొడవ చేసి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అండ్ చూస్తూ ఉంటాం. అంటే బేసిక్లీ దీంట్లో యూజువలీ ఐ డోంట్ నో అబౌట్ అందరూ, బట్ ఈ సినిమాలో హీ నెవర్ అంటే అమ్మాయిని ఎప్పుడు అసహించుకోడండి. హీ బేసిక్లీ లవ్స్ హర్ సో మచ్. హిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ క్యారెక్టర్ ఫ్రమ్ వాట్ హీ వాస్ టు వన్స్ ద గర్ల్ కమ్స్ ఇన్, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందో, he still loves the girl. He never has any hard feelings or he never hates her. అమ్మాయి వదిలేసినా కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా అని చెప్పేసి దాన్ని బాధపడతాడు తప్పించి హీ నెవర్ స్కోల్స్ గర్ల్. సో ఒక డైలాగ్ ఉంటుంది, ఎందుకు ఆడపిల్లలు ఇట్లా వదిలేస్తారు అంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూడండి, జనరల్ ఫ్రస్ట్రేషన్. ఒక సీస్ గర్ల్ ఫ్రెండ్స్ ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూడండి. అంటే తర్వాత కూతురు కనేసి రోడ్డు మీద వదిలేసావు, మా జీవితం ఏమైపోయి నువ్వు పట్టించుకోవాలని చెప్పి తండ్రిని తిడుతున్నారా అమ్మాయిని తిడుతున్నారా అన్నది కూడా అర్థం అవ్వట్లేదు. సిచ్యువేషన్ తిడుతున్నాడండి, వాట్ లెడ్ టు దాట్ అని చెప్పి సిచ్యువేషన్ కి తిట్టాడు. సో ఆ డైలాగ్ అయితే చాలా బాగుంది. జనరల్లీ అంటే బాగా యూత్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్ అండ్ దాంట్లో ఉన్న డైలాగ్స్ ఆ ట్రైలర్స్ చూసినా కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అంటే ఇలాగే బిహేవ్ చేయాలి అంటే ఇలా కూడా బిహేవ్ చేయించడం ఉంటుంది అంతే. అందరు ఇలా రియాక్ట్ అవుతారని కాదండి, బట్ దట్ క్యారెక్టర్ బిహేవ్ లైక్ దట్, రియాక్ట్ టు ద సిచ్యువేషన్ లైక్ దట్. సో ఇవి మీ ప్రాజెక్ట్ వస్తుందంటే దాంట్లో ఎంత ఎమోషన్ ఉంటుందో, ఎంత యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయో, అండ్ దానికి ఈక్వల్గా కామెడీ కూడా అంతే మిక్స్ అయి ఉంటుంది. సో మినిమం ఎంటర్టైన్మెంట్ మస్ట్గా ఉంటుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ బి సంథింగ్ న్యూ అండి. ఇప్పుడు దాకా చేసిన సినిమాల కంటే దిస్ విల్ బి అ డిఫరెంట్ అప్రోచ్ టు కామెడీ, బికాస్ మోర్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ విల్ బి డిఫరెంట్. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు క్యారెక్టర్స్ వస్తూ ఉంటారు అక్కడ ఆ టైంకి. సో డెఫినెట్లీ ఐ థింక్ ట్రైడ్ సంథింగ్ రియలీ న్యూ అండ్ హోప్ఫుల్లీ పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్. సో సునీల్ రెడ్డి గారితో మీ అప్రోచ్ ఎలా ఉండింది? నాకు సునీల్ అన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి. ఐ నోన్ హిమ్, తను కెమెరామెన్గా చేశాడండి నేను మిగతా సినిమాకి. అప్పటి నుంచి నాకు పరిచయం సునీల్ అన్న. అండ్ అప్పటికి నేను ఇంకా ఇండస్ట్రీ కూడా వస్తానా లేదా అని చెప్పి ఆ టైప్లో ఉండేది. సో ఇన్ దాట్ వే ఐ నోన్ సునీల్ అన్న ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ తనకి టెక్నికల్గా ఈజ్ గాట్ లాట్ ఆఫ్ గ్రిప్ ఆన్ ద ఇదండి క్రాఫ్ట్స్, కెమెరా వైజ్ కానివ్వండి, ఎడిటింగ్ వైజ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ గాట్ అ ప్రాపర్ గ్రిప్. So looking forward and to what people will say, we have done our best. We've done a lot of hard work for the film. So I hope people will get like the film. సో అంటే జనరల్లీ అప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి వస్తాను లేదా అన్న డౌట్ ఉన్నప్పటి నుంచి పరిచయం, బట్ ఇండస్ట్రీని దున్నేసే టైంలో మీ ఇద్దరు కాంబినేషన్ మూవీ రావడం అనేది it's coincidence and it's all God's blessings, because నేను ఇంత జర్నీ చేయడం అండ్ he also come from a cameraman backdrop నుంచి వచ్చారు. సో ఇట్స్ కోఇన్సిడెన్స్. సో ఇందా నుంచి లారిసా క్వశ్చన్స్ అన్ని కూడా స్కిప్ చేస్తూ ఉంది. సో మీతో ఎక్స్పీరియన్స్ అడిగితే డైరెక్ట్గా చెప్తుంది. సో వాట్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ తేజు?
he's very professional. He's a very good actor, and he's very hardworking. We became friends, and What new things, please? What are the new things? New things. What are the new things? That we just had so much fun. He's a really good heart person, and he has some tika like when he's around me, I guess. Yeah. And he's very annoying, you know. Yes, I can see But that. I love this guy, and he's very very sweet. సూపర్. సో లారిసా గురించి ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చెప్తారు? She doesn't have tikka and she's a very sweet girl, and been lovely working with her. బాగుంది కదా, స్వీట్ బాయ్ విత్ స్వీట్ గర్ల్ కాంబినేషన్. గుడ్ సినిమాలో అలా ఉండదు. బాగా ఏడిపించామండి దాన్ని. సో ఎందుకంటే ఇలాగ డైలాగ్ పేపర్ లాగా వాడేవాళ్ళం కదా. వెరీ స్పోర్టివ్ గర్ల్. ఎప్పుడైనా ఏడిపించినా కానీ షీ నెవర్ టు టేక్ ఇట్, షీ టు ప్లే అరౌండ్. అండ్ కమెడియన్స్తో పాటు సప్తగిరి అన్న సత్య అని చెప్పి తినేమో బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. దీన్ని స్వీట్ రోజ్ అని చెప్పి ఇచ్చేవాడు సత్య. రోజ్ బడ్, స్వీట్ రోజ్ బడ్. అదేంటి సత్య అంటే మా చెల్లెలు మా అంటే పువ్వులా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఇట్స్ వెరీ ఫ్రెజైల్ అండి అని చెప్పి అంటే వాళ్ళకి అబ్బో అనుకున్నాను. సో ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ విత్ తేజు? Many, no? What? Nice. Say one. Last one that I have was in Ladakh. We had a really great time there shooting our song. Yeah. And, She was running all the time. I even sent him a video these days with the king running so much. And we had So basically oxygen levels very low. So low ఉన్నప్పుడు we can't 10 steps తీసుకుని ఆయాసం వచ్చేస్తుంది. సో అటువంటి షూట్లో తను పరిగెడతానే ఉందన్నమాట పాపం. సో తను ఆ లాస్ట్ సాంగ్ బట్టి తను బాగా కష్టపడింది. సో బికాస్ ఇట్స్ కమ్ అవుట్ బ్యూటిఫుల్. సో తను మోడల్ అండ్ తెలుగు కంప్లీట్ బ్రెజిల్ కాబట్టి మినిమం కూడా అర్థమయ్యే ఛాన్సెస్ లేదు. సో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? మీరు తనకి ఏమైనా నేర్పించినవి ఉన్నాయా? నేర్పించినట్టు ఏం లేదండి, బట్ ఐ యూస్ టు హెల్ప్ హర్ ద డైలాగ్స్. అంటే ఎలా చెప్పొచ్చు, వాట్ డస్ you should hold my hands. Take your time, Mari. Breathe. It's fine. You understand? అంటే పాపం తను కంగారు పడిపోయింది, ఇలా ఉనికిదన్నమాట. నేనేమో అలా వనకద్దు, ఇట్స్ ఓకే అంటే నాకు ఐ నో హౌ ఇట్ ఫీల్స్. బికాస్ ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు ఈవెన్ ఐ వాస్ లైక్ దట్. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను ఎలా ఉన్నాను, నాకు వైవేస్ గారు టు హెల్ప్ మీ అవుట్ అలా. ఆ టైంలో ఏం కాదు భయ, కంగారు పడుకో అని చెప్పేసి. సో వెన్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ అండ్ ఐ కుడ్ హెల్ప్ హర్ అవుట్, ఐ డిడ్ దట్. ఇట్స్ వెరీ వెన్ షీ వాస్ ఫీలింగ్ నర్వస్, లైక్ డోంట్ ఫీల్ నర్వస్, ఇట్స్ ఓకే, యూనో 1-2 షార్ట్స్ ఎక్స్ట్రా టేక్స్ తీసుకున్నా పర్లేదు, గివ్ యువర్ బెస్ట్ అని చెప్పేసి ఐ యూస్ టు టెల్ హర్. సో షీ యూస్ టు ఫీల్ కంఫర్టబుల్ అండ్ షీ షుడ్ డూ సూపర్ జాబ్. అండ్ ఒక్క షార్ట్లో అయితే తను ఒక ఫుల్ 1 page డైలాగ్ 1.5 pages తను అలా చెప్పేసింది అసలు. సో ట్రైలర్స్లో చూసినప్పుడే తను చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదంతా కూడా చూస్తుంటే తను ఏం కొత్త అమ్మాయిలా లేదే, డెబ్యూ ఫిల్మ్లో అసలు అనిపించలేదు ఫీల్ వచ్చింది. మేబీ మీ ట్రైనింగ్ లేదు, నా ట్రైనింగ్ కదా. యూ గాట్ ట్రైన్, no? Yes, I got trained. She got trained here and I had because I didn't know anything about the language, so it was a process for me of understanding the language, speaking the language, and expressing myself. సో జనరల్లీ అందరూ మేబీ అది అలా కలిసి వచ్చేసిందా ఏంటో తెలియట్లేదు. ఒకవేళ మళ్ళీ మీరు కంపేర్ చేశారని అనకండి. మూవీ బై మూవీ మీరు చూస్ చేసుకునే విధానం, ఆ క్యారెక్టరైజేషన్స్ చూస్ చేసుకునే విధానం ఎక్కడో మాకు కరెక్ట్ అవుతుంది చిరంజీవి గారికి. సో అలా కలిసి వచ్చేసిందేమో అనుకున్నాం, కానీ బట్ మీరు చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నారు, ఆయన బాగా ఫాలో అవుతున్నారు. లేదండి, ఇట్స్ వెరీ సింపుల్ అండి. నాకు మై ఓన్లీ ఫోకస్ వాస్ దట్ జనాలు ఎవరైనా వచ్చి ఒక 150 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ టికెట్ కొంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి, నవ్వించి పంపించాలి. దట్స్ మై ఓన్లీ ఫోకస్, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ థాట్ అబౌట్. ఏదైనా కానీ ఎంటర్టైన్ చేయాలని అంతే, దాని మీద ఫోకస్ చేసుకొని స్క్రిప్ట్స్ కూడా అలాగే చూస్ చేసుకుంటాం. వాజ్ ఐ ఎంటర్టైన్ వెన్ డ్యూరింగ్ ద నరేషన్, ఐ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్, అంతే.
దీంట్లో ఏమన్నా వాళ్ళని అంటే చిన్న చిన్న బిట్స్ లాంటివి ఇమిటేట్ చేయటం, వాళ్ళ డైలాగ్స్ అలా ఫాలో అవడం లేదని అట్లా ఏం లేదు. ఈ సినిమాకి నేను అసలు ఎప్పుడు ఐ హ్యావెంట్ ఇమిటేటెడ్ దెమ్ వాంటెడ్లీ ఆర్ ఎనీథింగ్. అంటే కొంత ఎంత కాదన్నా కానీ ఐ బీన్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ కాబట్టి కొన్ని హావభావాలు ఆయన వచ్చేస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తాయి. బట్ అంతే తప్పించి ఎప్పుడు వాళ్ళని ఇమిటేట్ చేయను, లేదంటే ఈ సీన్లో ఇలా చేస్తే వాళ్ళ చేస్తే మనకి ఇది వస్తుంది, క్రెడిట్ వస్తుంది కాదు. ఐ జస్ట్ రియాక్టెడ్ టు ద సిచ్యువేషన్, అలా ఎలా చేయాలి ఆ టైంకి అని చెప్పి చేశాను అంతే. సో జనరల్లీ ఆ ఫ్యామిలీ నుంచి వస్తున్నారంటే డెఫినెట్గా అలా ఇమిటేట్ చేస్తారేమో, వాళ్ళలాగా ప్లాన్ చేస్తారు, యాక్టింగ్, డాన్స్ ఇలా అన్న థాట్లో ఉన్నారు స్టార్టింగ్ మీరు మూవీ ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు. బట్ మూవీ బై మూవీ చూస్తూ ఉంటే మీరు ఒక ఓన్ స్టైల్లో ప్రజెంట్ చేయడము, బట్ వాళ్ళలాగా కూడా చేయడం అంటే గ్రేట్ థింగ్. సో మీకు ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అట్లా ఏం లేదండి, నేను ఎప్పుడు ఐ జస్ట్ డన్ మై వర్క్ అంతే. నెవర్ థాట్ అబౌట్ ఇలాగ చేయాలని చెప్పి ప్లాన్ చేయలేదు అంతే. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ తిక్క? వెళ్ళిపోకే. ఎక్స్పెక్ట్ చేశారు, ఐ థాట్ సో. ఇప్పుడు అది మీరు పాడతారు కదా? నాకు రాదండి. మీరు పాట పాడతారు, నేను డైలాగ్స్ చెప్తుంది. నాకు రాదండి నిజంగా. డైలాగ్ అని చెప్పేస్తుంది, వద్దన్నాకని చెప్పేస్తుంది. ఇప్పుడు మీరు డైలాగ్ అని చెప్పండి, షీల్ హోల్డ్ మై హ్యాండ్ సే లైక్ ప్రేమిస్తే ప్రేమ. That's the dialogue I told you. She'll be like ప్రేమిస్తే ప్రేమ. So now you hold my hands and you say your dialogue. My dialogues are not that romantic like my dialogues have been very harsh. Okay, so don't look at me and say your dialogue. You can start. నాదేముంది డైలాగ్ వెరీ సింపుల్. తెల్లతోలతో కూతురు కనేసి రోడ్డు మీద వదిలేసి ఎంతమంది జీవితం నాశనం చేద్దామంటారా, రమ్మని రంజని బయటికి. ఇప్పుడు మీరు యాక్షన్ చెప్తే కానీ చెప్పండి మళ్ళీ. ప్రేమిస్తే ఆ ప్రేమ కోసం లైఫ్ టైం వెయిట్ చేయాలి. నేను మరి భాష నమ్మకమే లేదు నీకు. అరే ఇంక దగ్గర ఆపకపోతే మళ్ళీ చెప్పుకుంటా మళ్ళీ నేను రియాక్ట్ అవ్వాలి, నా వల్ల కాదు. ఇదైతే పక్కా లేదు. తను అంటున్నాను అంటే పర్ఫెక్ట్ గా ఉంది, తెలుగు అమ్మాయిలా కాదు అమ్మో అని. సో అంటే మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు అది విన్నప్పుడు? అండ్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మ్యూజిక్కి కూడా, అండ్ స్పెషల్లీ మీరు వెళ్ళిపోకే సాంగ్కి, తిక్క టైటిల్ సాంగ్కి అంటే హ్యూజ్ రెస్పాన్స్. ప్రతి ఒక్క మెయిల్ దీనికి కనెక్ట్ అవుతారేమో అన్నంత రెస్పాన్స్ వస్తుంది. సో మీకు ఎలా అనిపించింది? I have to full credit to Taman అండి, because he's done an awesome job. సాంగ్స్ విషయంలో మటుకు అక్కడ యూనో లైక్ సింగర్స్ విషయం లైక్ ధనుష్ సార్ పాడారు అండ్ సింధు పాడారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి, ఎందుకంటే మాలాంటి వీఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. అండ్ అటువంటి ఫిల్మ్కి తమన్ ఇస్ గివెన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్ గివెన్ ద బెస్ట్ అవుట్పుట్ అండి. అండ్ దానికి యాడెడ్ వాల్యూస్ వచ్చేసి వాయిసెస్ లైక్ మన ధనుష్ సార్ అండ్ సింబు గారు దట్ గివెన్. దెన్ వేరే స్టేట్ హీరోస్ మా తెలుగు సినిమాకి పాడడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఐ రియలీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్. ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే తిక్క అన్న టైటిల్ దగ్గర నుంచి ఇట్స్ సంథింగ్ న్యూ అన్నది మాత్రం ఆడియన్స్కి బాగా, అంటే టైటిల్ ఎలా ఉంది అండ్ సాంగ్స్ వీళ్ళందరూ పాడటం అన్నది ఒక గ్రేట్ థింగ్. వీళ్ళు తెలుగులో పాడటం ఏంటి వస్తూ ఉంటుంది, బట్ అసలు థాట్ ఎలా వచ్చింది? నాకు కాదు, ఇట్స్ బేసిక్లీ తమన్స్ థాట్ అండి. He already gave us a surprise by giving a beautiful album. Then దాని తర్వాత on top of that Dhanush sir sang this title song. Then suddenly the surprise was Simbu singing the song. And then ఇంకో సర్ప్రైజ్ అన్నాడు. ఇంకా సర్ప్రైజ్ ఏంటంటే వెళ్ళిపోకే సాంగ్ కి నీరజ కోన, she is the usually she's a stylist. She wrote the lyrics for that song. I really love to thank Taman for that. ఓకే, సో మీకే ఇన్ని సర్ప్రైజెస్ ఉంటే ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక మాకెన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో అనిపిస్తుంది. హోప్ఫుల్లీ పాజిటివ్ కొంటే బాగుంటుందండి. బికాజ్ ఆ మార్క్ ఒక ఐడెంటిటీ మీ ప్రాజెక్ట్స్కి ఉంది. ఆడియన్స్ వెళ్ళిన వాళ్ళు 3 hours చాలా హ్యాపీ, 2.5 hours అయితే 2.5 hours ఎలా అయితే అలా. సో వెళ్ళి ఒక చక్కటి ఫీల్తో డెఫినెట్గా బయటకు వస్తారు అనేది తెలుగు పీపుల్ ఫిక్స్ అయిపోయారు. I'm hoping for the best అండి. మర్చిపోలేదని ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దెమ్. రోహిన్ అన్న has been a very supportive character throughout అండి. ఎందుకంటే
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దట్ ఫ్రమ్ ద డే వన్ నుంచి సినిమాకి ఇంత అవసరం అంటే లేదు, ఇంకా ఖర్చు పెడతాం, బాగా చేద్దాం. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్, ఐ వాంటెడ్ టు బీ గ్రాండ్ అండ్ ఐ వాంట్ టు డూ మై బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఎనీవేర్ అని చెప్పేసి ఆయన ద వే హీ డెల్ట్ ద హోల్ ఫిల్మ్. So Larissa, say something about your producer and director. Yeah, my producer, he was the one who saw me. He was the one who gave me this opportunity, and I'll be very thankful for him for my entire life, because he was the one who saw me and who made me come to this industry. I've never thought about it before, and he have been more than just my producer. He's been a really good friend. People used to be very comfortable talking to him, and all. He used to make sure that everything was perfect on sets. Yeah, my director, I met him the first time I was in Mumbai, and he told me, you have to speak in Telugu. I was like, what? How is it this language? Like, how to speak this language? And he was, since the beginning also, he was very supportive, and on set, I used to call him like before and tell him the dialogues, and he used to be like, yeah, perfect, do this, and very, very friendly, very nice, and he knew exactly what he want, and the best should come out from that. So 2 questions for you. First thing, ట్రైలర్ అట్లా స్టార్ట్ అవడంతో ఆలస్యం ఒక ఫుల్ బాటిల్ పగిలింది, ఎందుకు అది? అంటే ఫుల్ బాటిల్ పగిలిందని బాధపడుతున్నారా? లేదా, లేదండి, ఫుల్ బాటిల్ ఆఫ్ కలర్డ్ వాటర్. ఫుల్ బాటిల్ వాళ్ళకి జాగ్రత్తగా నేను లేదండి, ఇట్స్ అబౌట్ చెప్పా కదండి, బ్రేకప్ పార్టీ అయిన తర్వాత, సో ఆ పార్టీలో ఉన్న బాటిల్ అది. సో దాని తర్వాత ఏం జరిగిందని చెప్పేసి కథ స్టార్ట్ అవుతుంది. అలా దాంతో స్టార్ట్ అయ్యి ఇట్ ఎండ్స్ ఆఫ్ విత్. సో లైక్ ఆ పార్టీ సీన్, ఆ తిక్క సాంగ్ ఐ థింక్. సో బిఫోర్ ఫుల్ బాటిల్ పగిలింది, ఫుల్ బాటిల్లో ఉన్న మీరు ఆఫ్టర్ సాంగ్ కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే డ్రెస్ అంతా సో చెప్పా కదా, ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ లిటిల్ సర్ప్రైజింగ్. సో డెఫినెట్లీ యుల్ బి సర్ప్రైజ్డ్ ఫర్. అంటే ఇప్పుడు దాకా నేను చేసిన దాని నుంచి కొంత చాలా డిఫరెంట్గా ఉంటుందండి మై ఫిల్మ్, దిస్ ఫిల్మ్ అయితే. అంటే ఫైట్ కూడా నాకు కొద్దిగా ఇట్ వాస్ డిఫరెంట్ ఫర్ మీ, బికాజ్ ఒక డ్రంకన్ దాంట్లో నేను చేయాలి ఫైట్ కూడా. సో ఎంత పర్ఫెక్ట్గా ఉన్న బాడీ మూమెంట్స్, పంచ్, కిక్, బట్ స్టిల్ ఐ హ్యాడ్ టు హ్యావ్ ద డ్రంకన్ ఫీల్ త్రూ అవుట్ ద హోల్ ఫైట్. సో ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ. కొద్దిగా కష్టపడ్డానండి, బికాజ్ న్యాచురల్గా నేను ఐమ్ నాట్ ఆల్కహాలిక్ అండి, ఐ డోంట్ డ్రింక్ సో మచ్. తిక్క ఇస్ రిలీజింగ్ ఆన్ August 13th అండి. సో డెఫినెట్గా మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ప్లీజ్ గివ్ us your love and blessings. Hopefully we'll make you entertained throughout the film. We'll get you entertained throughout the film. Just hoping for it, and thank you so much for giving us this opportunity to entertain you. I hope you guys like the movie. Just want all of you to go and watch, and then say what you guys think about the movie. And we gave all of us, we gave our best. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank సో తిక్క చాలా ఒక రకమైన తిక్కను అందరికీ కూడా పరిచయం చేయబోతుంది. ఆ తిక్కలో మేము మునిగిపోయి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. అలా మిషన్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి? వాషింగ్ మిషన్ కమ్ డ్రైయర్ సార్. ఎలా కనపడుతున్నారా నీకు? నేను శంకరాభరణంలో సోమయాజులు అనుకున్నావేంట్రా? వీళ్ళన్నే